నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన ఆకృతులు తయారు చేసే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు తులసి గారు. ఈ రోజు తులసి గారు మనకు పేపర్ క్రాఫ్ట్ నేర్పిస్తామంటున్నారు. మరి ఎలాగో ఆవిడ పలకరించి పనుము నేర్చుకుందాం. నమస్తే తులసి గారు. హాయ్ లహరిక, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎప్పుడు కూడా మా సకుల కోసం కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో ఐటమ్స్ పరిచయం చేస్తూ ఉంటారు. ఈ రోజు అందులో భాగంగా పేపర్ క్రాఫ్ట్ నేర్పిస్తామంటున్నారు. ఓకే, మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేర్చుకోవాలని. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా. A4 షీట్ వైట్ తీసుకోవాలి, డిఫరెంట్ కలర్ పేపర్స్ తీసుకోవాలి, గ్లూ, సిజర్స్. చాలా తక్కువ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. పేపర్ క్రాఫ్ట్ కి తక్కువ ఐటమ్స్ ఉంటాయి. నైస్. అంత మనకి పేపర్ తోనే పని ఉంటుంది, ఫోల్డింగ్స్ తో పని ఉంటుంది. ఓకే, మరి త్వరగా నేర్పించేస్తారా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం A4 షీట్ తీసుకోవాలి, వైట్ పేపర్. దీన్ని స్క్వేర్ గా చేసుకోవాలన్నమాట. మనకి స్క్వేర్ చేసుకోవడం తెలుసు కదా, అదే విధంగా స్క్వేర్ గా తయారు చేసుకోవాలి. ఈ పేపర్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ప్రతి ఫోల్డింగ్ కూడా ప్రెస్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనం ఏ ఐటమ్ చేస్తామో ఐటమ్ చాలా ఈజీగా వస్తుందండి. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది తులసి గారు? ఇది నేను నేర్చుకున్నాను. సెకండ్ ఏమో ఇంకొక క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి. ఈ 2 ఫోల్డ్స్ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్ ఫోల్డ్స్ అన్నమాట. ఓకే, ఆ ఫోల్డింగ్స్ మనకి క్లియర్ గా కనిపించాలి. ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఈ పేపర్ క్రాఫ్ట్ కి మొత్తంగా మనకి ఫోల్డింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ ఎడ్జ్ ఈ కార్నర్ కి అంటే ఈ సెంటర్ పాయింట్ కి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని అలా పెడుతున్నారా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇంకో ఈ 4 కూడా ఓపెన్ చేయాలి. 4 కార్నర్స్ కూడా దీనికి ఆపోజిట్ కార్నర్ ని పెట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేసాం కదా, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ లో మళ్ళీ ఫస్ట్ ఎలా చేసామో అలాగే చేయాలి. ఈ సెంటర్ పాయింట్ కి ఈ 4 కార్నర్స్ ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఫోల్డింగ్స్ ని కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒక ఆపోజిట్ లో ఉన్న వాటిని ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం ఇలా లోపలికి మర్చుకోవాలన్నమాట. సెకండ్ అంటే 2 స్టెప్స్ వరకు అందరికి ఈజీగా వచ్చేస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా పట్టుకుని ఈ క్రాస్ ఉంది కదా, అది లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? దీని తర్వాత సేమ్ ఇది ఎలా చేసామో అలాగే ఇది కూడా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన ఆల్రెడీ మనకి హెన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇప్పుడు మనం దాని బీక్ ని తీసుకుంటాం అనమాట. ఇటు తీసుకున్నా పర్వాలేదు, ఇటు తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకుని దీన్ని ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేశానంటే మనం చెప్పుకున్నాం కదా కలర్ పేపర్స్ ఉన్నాయని, వాటిని గ్లూ సపోర్ట్ తీసుకుని దీనికి అంటే హెన్ కి ఎలా అన్ని ఫెదర్స్ ఉంటాయని చేశాను అనమాట. ఇప్పుడు అవి చేద్దాం. మీరు అన్నట్టు చూస్తూ ఉంటే ఇంకా నేర్చుకోవాలని యాంగ్జైటీ కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్ ఉంది. పిల్లలకి మెయిన్ గా నేర్పించేందుకు బాగుంటుంది. మనం చేస్తూ ఉంటేనే క్రియేటివిటీ వస్తుంది. మనం మన ఆలోచనని అమలు చేసినప్పుడే నెక్స్ట్ ఇంకో థాట్ వస్తుంది అనమాట. అది చేయనంతసేపు మనకి ఏది తెలియదు. అలా ఇప్పుడు ముందు ఏంటంటే కోడి అంటే పైన జుట్టు ఇంపార్టెంట్. కోడి జుట్టు అంటారు కదా, ఆ జుట్టుని ఎలా అంటే ఒక రెక్టాంగిల్ పీస్ తీసుకుని ఇలా చేసి దీనికి ఏం చేయాలంటే దీంట్లో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్లూ సహాయం తీసుకుంటున్నాము. ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ గ్లూ మధ్యలో పెట్టేస్తాం. మీకు ఖాళీ టైం దొరుకుతుందా తులసి గారు? ఉంటుందండి, నేను నేర్పిస్తూ ఉంటాను కూడాను. అంటే నేను యాక్చువల్ గా ఫ్యాషన్ డిజైనర్ ని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్ ని కూడా. ఇప్పుడు ఇది ఇంతవరకు అయింది. ఇప్పుడు మనం ఫెదర్స్ పెడదాము. ఒక వైలెట్ కలర్ పేపర్ తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే ఒక ఓవెల్ షేప్ లో తీసుకోవాలి. ఇలా తీసుకుని మనం ఈ ఫెదర్స్ ఉన్నట్టుగా కొంచెం ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ కటింగ్ ఏం చేయాలంటే ఒకటి కట్ చేసాం కదా ఒక లేయర్, దీని తర్వాత ఇది కట్ అయిపోవాలి పూర్తిగా. అప్పుడు సెపరేషన్ కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దీనిలాగే ఉండేటట్టుగా చేసుకోవాలి.
ఇక్కడ కొంచెం షేప్ చేసుకుని దీన్ని ఇక్కడ ఇలా స్టిక్ చేస్తే దానికి ఆ రెక్కలు అనేవి వస్తాయండి. మళ్ళీ దీనికి తోక కూడా ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ వేరే కలర్ తీసుకుందాము. తీసుకొని దాన్ని ఒక కోన్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఒక ఇలా కొంచెం జిగ్జాగ్ కటింగ్స్ వచ్చినట్టుగా చేసుకుంటే తోక అనేది చక్కగా కనిపిస్తుంది. ఇలా ఇలా చేసి ఇక్కడ మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం దీనికి స్కెచ్ పెన్ తో చక్కగా ఐస్ పెట్టుకోవచ్చు. అలాగే మరి బిగ్ కూడా ఉంది కదా, దీనికి కూడా ఒక చిన్న ట్రయాంగిల్ గా ఒకటి కట్ చేసి మనము స్టిక్ చేసేసుకుంటే ఆ బీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనకు హెన్ కాదు ఇంకా చాలా బర్డ్స్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇందులో. పేపర్ క్రాఫ్ట్ అంటే అది ఒక పెద్ద వర్షన్. మనం నేర్చుకుని చేస్తే పిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. లేదు ఇలాగే ఇదే నించుంటుంది. లెగ్స్ అవసరం లేదు. మనం ఒక ఐరన్ కూడా పెట్టేద్దాము. ఇప్పుడు మనకి ఒక హెన్ రెడీ అయిపోయింది. మన హెన్ ఫ్యామిలీ అన్నాం కదా, నేను ఆల్రెడీ అన్ని తయారు చేసి తెచ్చాను. ఇప్పుడు మన ఫ్యామిలీ ఎలా ఉందో చూద్దాం. ఇది పూర్తిగా తయారు చేసినవి అన్నమాట. చాలా బాగుంది. చాలా సింపుల్ గా మీరు అన్నట్టు పిల్లలకి హార్డ్ గా నేర్పించినా సరే వాళ్ళు నేర్చుకునేందుకు ఇష్టపడరు. ఇలా సింపుల్ గా మనం ఒక మెథడ్ నేర్పించినాక వాళ్ళ క్రియేటివిటీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది నేర్చుకునేందుకు. చాలా మంచి ఐటమ్, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ రోజు మనకి పేపర్ క్రాఫ్ట్ ని నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు తులసి గారు. సో చూసారు కదా సకులు, తులసి గారు మనకు పరిచయం చేసిన పేపర్ క్రాఫ్ట్ చాలా చాలా బాగుంది కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. సో ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.